వైసీపీ ప్రభుత్వం రెడ్ బుక్ స్థానంలో వేధింపుల నమోదు యాప్ ఒకటి క్రియేట్ చేయబోతుందంటండి. ఇది నేరుగా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు చెప్పారు. ప్రభుత్వ వేధింపుల నమోదు కోసం యాప్, జగన్ కూటమి ప్రభుత్వం వేధింపుల కోసం వైసీపీ తరఫున ఒక యాప్ తీసుకొస్తారట. ప్రస్తుతానికి అది క్రియేటివిటీ దశలో ఉంది అని వైఎస్ జగన్ వెల్లడించారు. తాడేపల్లిలో జరిగిన వైసీపీ ప్యాక్, అరే ఇదేది చాలా బాగుంది అంటే ఐప్యాక్ ను వైసీపీలో కలిపేసుకున్నారా, విలీనం అయిపోయిందా, అందుకే వైసీపీ ప్యాక్ అని పెట్టుకున్నారా? సరే, జగన్మోహన్ రెడ్డి అయితే సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం వేధించినా, అన్యాయం జరిగిన వ్యక్తి, అధికారి ఇబ్బంది పెట్టినా ఈ వివరాలు యాప్లో నమోదు చేయాలని సూచించారు. తమ ప్రభుత్వం రాగానే ఫిర్యాదును పరిశీలిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర అభివృద్ధి అక్కర్లేదు, ఈ వేధింపులో ఫిర్యాదులు మాత్రం పట్టించుకుంటామని, లేకపోతే అవసరమైతే వేధింపుల శాఖ మంత్రి అని ఒకటి క్రియేట్ చేసి మన కోడిగుడ్డు మంత్రిని లేదా కొడాల నాని లాంటి వాళ్ళని ఇద్దరిని పెట్టేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తామని చెప్తున్నారు. బాగానే ఉంది. బాధ్యతలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సరే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇందులో తెలుగు వాళ్ళకి చాలా అనుమానాలు ఉన్నాయి. అదేంటంటే, నీకు బటన్ నొక్కడు తప్ప ఇంకొకటి ఏం తెలియకపోయాయి స్వామి. నీ దగ్గర ఉండే చిల్లరగాళ్ళు, గంజాయి బ్యాచ్, బూతుల బ్యాచ్ అంతా ఫింగర్ ఏలు ముద్రగాలేను. కనీసం వాళ్ళకి యాప్ స్పెల్లింగ్ కూడా తెలీదు. వాళ్ళు ఎట్ట పడితే అట్ట అప్లోడ్ చేసే పరిస్థితి ఏంది? సరే, అదొకటి. రెండో అనుమానం, ఒకవేళ నీగుండా బాధితులైనటువంటి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, ఇంకపోతే ఎమ్మెల్సీ డోర్ డెలివరీ మర్డర్ కేసు కూడా, ఇవి కూడా అప్లోడ్ చేయొచ్చా? మన హిందూపురం మాజీ ఎంపీ అతని వీడియోలు కూడా అప్లోడ్ చేయొచ్చా? మన అంబటి సంజన సుకన్య ఆడియో వీడియోలు కూడా అప్లోడ్ చేయొచ్చా? ఇలాంటివి కూడా అవకాశాలు ఉంటాయా? ఒకవేళ అప్లోడ్ చేసినట్టు ప్రజలు కనబడతా ఉంటాయా బయటికి, లేకపోతే ఇంటర్నల్ గా నీకు మాత్రమే కనబడతా ఉంటాయా అనే విషయాల్లో కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ముందు ముందు మీరే అనుమానాలు తీర్చాల్సి వస్తుందని చెప్పేసి వైసీపీ అభిమానులు, అటు ఏపీ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ముందు ముందు వైసీపీ అభిమానులు, నాకు తెలిసి నువ్వు యాప్ అట్ట ఓపెన్ చేయగానే వైసీపీ వాళ్ళు చేసిన భూ కబ్జాలు, వైసీపీ వాళ్ళు చేసిన ఫ్రాడ్లు, వైసీపీ వాళ్ళు చేసిన మర్డర్లు ఇవే ఉంటాయి. కానీ ఆ యాప్ లో కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ ఉండదు. మహానుభావ, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకో. ఎవరు సలహా ఇచ్చారో కానీ ఇది మంచిదే. చూద్దాం ముందు ముందు ఈ యాప్ యొక్క విధానం ఎలా ఉంటుందో. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ, మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి, మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది.